ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోష్యం అంటే అండి ఆ కాలంలో ఉంది, ఈ కాలంలో ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. మార్చి నెల అంటే ఉగాది కొత్త సంవత్సరం. ఈ కొత్త సంవత్సరములంతా ఎట్లా ఉంది, ఏముంది చెప్పేస్తా. అది కాక కొత్త సంవత్సరం నేమ్స్ ఏమిటంటే ప్రభావనామ సంవత్సరం. ఈ ప్రభావనామ సంవత్సరానికి 12 రాశుల మీద, ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, ఈ ప్రభావనామ సంవత్సరంలో ఏం జరుగుతుంది, ఏ టైం ఎప్పటి నుంచి కలిసి వస్తుంది వినండి, చెప్తాం. చూడండి, ఒకటి చిలుక జోష్యం అంటే చిలుక జోష్యమైనా, ఏ శాస్త్రమైనా, ఏ పంచాంగమైనా, ఏ పురాణమైనా, ఏ గణితమైనా, ఏదైనా కానీ ఒక్కటి ఏమిటిదంటే కొంచెం నమ్మాలి, ధ్యానం పెట్టాలి, కొంచెం వినాలి. పొద్దుగల లేచి సాయంత్రం దాకా మేము ఎన్నో పనులు చేస్తాం. పొద్దుగల నుంచి సాయంత్రం చేస్తాం కానీ ఒక్క 10 నిమిషాలు, ఒక్క 5 నిమిషాలు ఒక్కసారి జ్యోతిషం దిక్కు కొంచెం ధ్యానం చేయండి. ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది. చెప్తాయినండి. మార్చి నెల 23 నుంచి 29 వరకు ఈ గురుబలం, ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత చెప్తా వినండి. తే చిలకమ్మ, కన్యరాశి వాళ్ళ జ్యోతిషం, కన్యరాశి వాళ్ళ భవిష్యవాణి, కన్యరాశి వాళ్ళ గణితవాణి. తే చిలకమ్మ, తే కన్యరాశి వాళ్ళ జ్యోతిషం ఎట్లా ఉంది? కన్యరాశి వాళ్ళకి సాక్షితంగా చిలుకూరు బాలాజీ దేవుడు. చిలుకూరు బాలాజీ దేవుడు అంటే చాలా ఫేమస్ అండి. చిలుకూరు బాలాజీ స్వామి స్థానంలో వెళ్ళి ఆ స్వామివారికి ఒక్కసారి 11 చుట్లు తిరిగి స్వామివారికి నమస్కారం చేసి ఒక కోరిక మనసు లోపల అనుకుని వస్తే 100కి 100 రూపాయలు తప్పనిసరిగా జరుగుతుంది. ఆ కోరిక జరగదనేది సవ్వాలే, తప్పనిసరిగా జరుగుతుంది ఆ కోరిక. మళ్ళీ తర్వాత కోరికైన తర్వాత 108 సార్లు తిరగాలి. తిరిగిన తర్వాత చాలా బాగుంటుంది. ఆ దేవునికి 11 చుట్లు తిరిగి నమస్కారం చేసిన తర్వాత విదేశీ ప్రయాణం పోవాలనుకున్న వాళ్ళు విదేశీ ప్రయాణంలో పోయిన తర్వాత చదువు గురించి అయినా కానీ, జాబ్ గురించి అయినా కానీ, ఇక డాక్టర్స్ ఎన్నో ఉన్నాయి 190. అక్కడికి వెళ్ళి మనం ఏదైతే సాగించాలని ఎక్కడికైతే వెళ్తారో అక్కడికి మీరు తప్పనిసరిగా ఇంత సాగిలనుకుంటా ఇంత పెద్దగా చేస్తారు. జానడ్ అన్న తర్వాత బారేడు, పెద్ద గుండె అన్న తర్వాత గుట్టలేక ఏదో సాగించుకొని వస్తారు. కానీ ఓడైతే రారు, ఉత్త చేతుల నుంచి చేతులు ఊపించుకుంటే అయితే రారు, సాగించుకొని వస్తారు. మీ మీద పెద్దలు పెట్టిన భారం, పెద్దలు పెట్టిన ఆశ, పెద్దలు పెట్టిన కోరిక నెరవేరుతారు. ఒకరు లేక ఇలాంటి ఆలోచన అనేది ఉండదు. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మంచి కసితోన వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత గుడుక మంచి ఇంట్రెస్ట్తోన ఏ పని అయితే చేస్తారో 10 మందికి నచ్చేటట్టు, అక్కడ ఉన్న వాళ్ళకి నచ్చేటట్టు పని చేసి మంచిగా వ్యక్తి తెలివితోన మంచిగా చేస్తారండి. ఇలా ఉండాలండి తెలివి, జ్ఞానం అంటే కన్యరాశి వాళ్ళకి. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఇంత చిన్న మాట వచ్చినా ఎక్కువ ఆలోచిస్తారు. ఏదన్నా చెడ్డ మాట వచ్చినా, మంచి మాట వచ్చినా, ఎలాంటి మాట వచ్చినా కానీ చాలా ఎక్కువ ఆలోచిస్తారు. ఇట్లానా ఇట్లా అన్నట్టు చాలా ఎక్కువగా ఆలోచిస్తారు. కానీ ఇంత ఆలోచించకండి, మంచిది కాదు. ఎందు గురించి అంటే మీ టైం ఇంతవరకు కొంచెం బాగా జరిగింది. ఇప్పుడు కూడా ఎట్లా ఉందంటే మీ టైం అంత కరెక్ట్ కూడా లేదు. ఎలా వస్తుందో పైసా అలాగే పోతుంది. ఎక్కువ ఆలోచిస్తున్నారు, మనసు శాంతం లేకుండా అయిపోతుంది. ఇంటి లోపల ఒక్కడే పోవాలి, ఒక్కడే తీసుకురావాలి, ఇల్లు ఒక్కరి నుంచి నడుస్తుంది. ఇంత ఇల్లు నడవాలంటే ఊకైతుందామని ఒకసారి చాలా ఆలోచిస్తారు, చాలా బాధపడతారు. అది కాక ఇంటి మీద కూడా దృష్టి, కన్ను చాలా చెడ్డగా నడుస్తుంది. దీనివలన ఏమైపోతుందంటే అది చూసే వాళ్ళకు ఎట్లా కనిపిస్తున్నారంటే ఓ అన్నట్టు ఉంది, కానీ ఇంట్లో ఏమీ లేదు, ఎలా వచ్చింది అలాగే పోతుంది. ఏదన్నా ఇంట్లో దావత్ చేసినా, పండుగ పబ్బం చేసినా, ఏం చేసినా 10 రూపాయలు ఖర్చు కాదు, 10 కాదు 100 ఖర్చు చేసినా నలుగురికి నచ్చేటట్టు చేస్తారు. పైసలు లేదు కదమని బాధపడరు, ఉంది కదమని ఉరుకులాడరు. మంచి జ్ఞానం, మంచి తెలివి కన్యరాశి వాళ్ళకి చాలా బాగుంది. పెద్దల సేవ చేస్తారు, మంచి పేరు సంపాదించుకుంటారు. పెద్దల మనసు బాధ పెట్టరు, మీ మనసు కూడా బాధ పెట్టరు. ఒకసారి ఆ శివయ్య దర్శనం, శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని రండి, చాలా మంచి జరుగుతుంది. మీరు పైమెట్టులు ఎక్కుతారు, రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగా ఉంటారు. ఉన్న దరిద్రం అంతా పక్కకు జరిగిపోయింది. మీ ఇంటి మీద మాత్రం ఇప్పుడు ఏముందంటే మాత్రం ఇట్లా నాగసర్పం, అంటే మీ ఇంటి మీద నాగేంద్రుంది ఎట్లా ఉంటుందో విషం, నాగసర్పంది ఇంటి మీద అట్లా విషం ఉన్నది. విషం చాలా చెడ్డగా ఉందండి. ఇంటి మీద దృష్టి, కన్ను చాలా చెడ్డగా నడుస్తుంది. కొన్ని రోజుల నుంచి మీరు చాలా బాధపడుతున్నారు, ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఇదంతా మీకు మంచి జరగాలంటే కొంచెం నిదానం చేయండి. ఆ సదాశివునికి ఒకసారి పోయిరండి, సారీ గవ్వలేద్దాం.
ఓం నమ శివాయ. మంచి గవ్వలు పడ్డాయండి. పంచముఖ్ 5 గవ్వలు పడ్డాయి. ఈ కన్యరాశి వాళ్ళకి ఆదాయం 8, యాయం 11, రాజపూజ ఫలం 3, అవమానం 3. అంటే గురుబలం బాగుందండి. తొందరపడకండి, నిదానం చేయండి, చాలా మంచి కలిసి వస్తుంది. ఈసారి ఎట్లా ఉందంటే మాత్రం మీరు ఏది చేసినా మంచి కలిసి వచ్చే టైం దగ్గరకు వచ్చింది. దారిద్ర్యానికి కూడా జర మంచి స్థానమే దొరికింది. గురుకు మాత్రం అంత జర మంచి స్థానం దొరకలేదు. తొందరపడకండి, నిదానం చేయండి. మళ్ళీ మీరు ఏమన్నా అడగాలనుకుంటే అడగండి. కొత్త సంవత్సరంది ఏముందో మళ్ళీ మీ డౌట్ క్లియర్ చేసేస్తా. నమస్కారం. ఓ